కొత్త 10 5 కట్టు పోతా జంగల్లో పొట్టి కొనుక్కుంటుంది. నేను ఏడ తెచ్చి కొట్టాను ఉత్తమ మనిషి గుత్తి వాని దగ్గరనే ఉంది. ఏంటమ్మకి లంజ కొడుకు నేనే ఇంగ్లీష్ లో చెప్తాను నా బొయ్య రమేష్ గుట్టంటే తెలుస్తారు. ఎదురా లంజ కొడుక తెలుగులే చెప్పబడితే సూట్ కేసు తోటి సంతక తోటి బీరువా తోటి బొట్టు పెట్టేతోటి 4 తాళం చేతిలో రింగు కేసి ఇట్లా పట్టుకో బొయ్య నర్సయ్య గుచ్చెత్తు నన్ను నమ్మర్రా వాడు నమ్మడు. గుత్తి మీద చెయ్యి వేసుకుంటే ఎంత రాయినా లంజ కొడుకు గుత్తిని పట్టుకుంటేనే పంటాడు వాడు. గుత్తి కోత్తు కాని పాడు కాని వచ్చేది సరికాలమా మళ్ళీ అక్కెర పడితే దా గుత్తి ఆదికి వచ్చే గుత్తిగా ఆశపడని మా గుత్తి కోస్తున్నా కాపాడతా. నా పిల్ల మహాలక్ష్మి బిడ్డ అత్తగారింటికి పోతుంది అని రందున్నా దానికి మీ అవగాహన రందున్నా బాబు నువ్వు అవ్వదు అది వరకు పిచ్చి అది పిచ్చి దాని తొరిగిపోతే మనం పిచ్చోళ్ళు అది ఏం చెప్తాను అదేం చెప్తాను దాని తోరికి ఒక్కల ఒక్కల దాదుకున్న ఎదిగిన బిడ్డ అత్తగారింటికి పోతాం దానికి ఇంత ఆలోచన ఉండదు బిడ్డ ఏం చెప్తాను కావచ్చు మరి ఏం చెప్తాను అది పోయి ఇక్కడ కూర్చొని చుట్టూ తాగుతాను అమ్మ చుట్టూ తాగేది ఇంత మందినట్టు నువ్వే కొనకరాడితే ఇంకా మంచిగానే ఉన్నా. ఊరే రాదు పిల్లలు చుట్టూ తాగుతా పరుగు ఉంటుందా నా పరుగు మొదలు దాన్ని తాగినప్పుడు అద్దాన్ని చూసుకోపోనా నువ్వే కొనకరాడితే అది మా రాజుగా మూడు ఎత్త ఎరకట వేసేది ఇప్పుడు లేదా అది నంజబోతుడి కుకిడి విద్య ఒక్కగాడు ఒక్క బిడ్డ అత్తగారింటికి పోతుందని నువ్వేమన్నా దుఃఖం వస్తుందని బండ కొట్టుకుంటే ఎవరన్నా చెప్పడు నారంది పాడువాడ నువ్వు ఏడతానువా ఏందిరో విజయ పోతుందని ఏడతాను మొదలని కొడుకు వాడిని బదనాన్ని చేయవచ్చునారా ఇంట్లో చేసుకున్న మొదలు ఇట్లా అంటే లంజ కొడుకు పొద్దున్న దాకా చేనుల పొట్టి చెలకల పొట్టి లంజముండి ఏడవద్దు దాన్ని పాట కడతారు కాదురే నాని ఒక్క పొల్ల పోతుందని నేను పొయ్యి కాడ కూర్చొని ఏడితే పొయ్య పొగ చూరుతా పొయ్యి అనుకుంటే షాల్ చేస్తా చంద్రుడికి బిడ్డకి పొయ్యి తడుపుతాను ఏడితే పొయ్యే తడుతుందా కన్నీళ్ళకు లంజ సొందుగా సుక్క పడతాంటే చూసినట్టు కాదా నేను నీకు ఏడిచి తాగదోతానా నువ్వు పొయ్యి కాడ ఏడితే పొయ్యి నడిచింది బిడ్డ మీద వాడు ఏడిచి బిడ్డ అత్తగారు ఇంట్లోకి ఇట్లా మెదలాలే బుద్ధులు కాని చెప్తున్నా నేను పోయినట అంత సాగదోసినట్టు నేను సాగదోలన్నా బరువు ఎత్తి కదా వారు తాగొచ్చుకొచ్చిన్నారల్లా లంజబోసిడి ఎక్కడ పడేస్తారు అల్లుని మీద పడేస్తావు ఇది కాదు ఆడ విద్య ఇటు అల్లుని మీద పడేసిన అయ్యా నేను అత్తను కాదా అత్త తీసుకోపోతాను సిగ్గుపోతా ఏం చేయాలి మరి అత్తనే ఆట తీసుకుపోతానంటాను ఇప్పుడు మన బిడ్డను ఆయనకి ఇచ్చినాం ఆయన నాకేమవుతాడు అల్లుడు నేను ఆయనకి ఏమైతా ఆయనకు నువ్వు అత్తమ్మ ఏంటే ముసల్దానా మీ బిడ్డ కాటున్నది నా మీద పడి ఏడతానే నేను అత్తను కాదయ్యా అని అంటాను బిడ్డకు బుద్ధులు జ్ఞానాలు ఎట్లా చెప్పాలి అట్లా కాదు బిడ్డ నీ అయ్యకేమో తలకాయలు ఉన్నా అదేవానికి అందరూ అనుకుంటారు అయ్యా పిచ్చాడు అలా మంచిదాన్ని మీరు చెప్తారు కదా నా బిడ్డకు బిడ్డ అత్తగారింటికి పోయినాక బావలెదురుంగత్తే బాటిచ్చి నడువు అని అంటాడు నా బిడ్డ ఇక్కడి నుంచి పోతాంది వాడు బావన్నాడు అవ్వని బాంచర్రమ్మ మరదలు అత్తాను దానికి ఇట్లా మొక్కుకుంటా పక్కకు దానికి పోవద్దాను ఏమచ్చానావు బాగా లేకపోతే అత్త మామ ఎత్తి చేయాలని ఉంటది వాడు మావన్నోడు అయ్యి అవుతాడా అత్త అన్న లంచముండ నా బిడ్డ కవ్వ అవుతాడా ఏ ఇటుకుర్రా ఎత్తి చేసేది అక్కడి నుంచి వచ్చిన బిడ్డ అని లేవకముందు వచ్చి ప్రభా లే అని ముఖం కడుక్కోమని బ్రష్ చేతికి ఇచ్చి ఉడుకు నీళ్ళు ఎచ్చబెట్టి గడబెట్టి ముఖం కడుక్కోమని అత్తమా లేకపోతే కొంగు కొత్త 10 5 కట్టు
పోతాంటే అంగల్లో పొట్టి కొనుక్కుంటుంది. నేను ఏడ తెచ్చి కొట్టాను ఉత్త మనిషి గుత్తి వాని దగ్గరనే ఉంది. ఏందమ్మ గీ లంజ కొడుకు నేనే ఇంగ్లీష్ లో చెప్తాను నా బొల్లి రమేష్ గుత్తి అయితే తెలుస్తారు. ఎదురు లంజ కొడుక తెలుగులే చెప్పబడితే సూట్ కేసు తోటి సంతక తోటి బీరువా తోటి బొట్టు పెట్టేతోటి 4 తాళం చేతిలో రింగు కేసి ఇట్లా పట్టుకో బొల్లి నర్సయ్య గుచ్చెత్తు నన్ను నమ్మర్రా వాడు నమ్మడు. గుత్తి మీద చేసుకుంటే ఎంత ఆయన లంజ కొడుకు గుత్తిని పట్టుకుంటేనే పంటాడు వాడు. గుత్తి కోస్తు కాని పాడు కాని వచ్చేది సరికాలమా మళ్ళీ అక్కెర పడితే దా గుత్తి ఆడికి వచ్చాయి మాదిగిరిలో పొట్టి ఎవరో గుత్తిగా ఆశపడరని మా గుత్తి కోస్తా కాపాడతా. ఆటలు పట్టుకుంటే తెల్లారే వాళ్ళు వస్తుంది మన విద్య. అలా నువ్వు వచ్చినప్పుడల్లా నాకు ఆగబడుతుంది. ఓకని చెప్పింది దాని విలువనే పిలకంటే విత్తి పరువు అవేం చేస్తానంటే సుట్టు తాగుతుంది నువ్వు అంటే నేను పిలవలేదు. ఏమిరే చాడడానికి వచ్చిరాడు ఆలోచనకి ఏమైనా కుక్కలు పట్టుకొని గోదావరి కాల ఇప్పుడు నడవంతరాన్ని విగ్రహం అయితే మీకు అని అంటారు. ఇంకేంది ఇక్కడికి వచ్చినాక ఇదే చూసినా ఇద్దరు కలిసి బిడ్డ కాళ్ళు కడిగి సాగదోరినాక దాన్ని ఉంచుకుంటే పట్టుకో అన్నా దాన్ని ఉంచుకోనిగా అనుకుంటాను. ఒక నేను అనుకోవచ్చు చేనుల పొంచి చెలకల పొంచి పురిగిళ్ళ లంచముంటాక పొల్లలు 4 ఇత్తులు పడి రాకుండా దాని మదం పాడువాడు అంటారని నేను చూస్తాను. పొల్ల దాటిపోయినాక నేను బొయ్యనా వీరికి పోదామని ఆయన దాసరు లేకుంటున్నాడు. ఆయనకి తండ్రి పెట్టిన దారు ఏడికి పోయిన ఆయన ఇంత తింటాడు. నాకు ముఖ్యం చెప్తాను. అందరు మాకు మా పక్కకు మేము ఉంటాం. మాకు పక్క లేకపోయేటోడే వర్రా ఆయన 4 వేల పిచ్చింది అది కాదు కూడా పడ్డది మా ఇక బాపకి మీరు వెళ్ళిపోవాలి మీరు వెళ్ళాడు. బ్రహ్మముడు ఇప్పలేదు పశు బట్టల పారము కళ్ళ నొచ్చి బాసింగ విడవలేదు. అటువంటి చూడవమ్మ తెల్లారగట్ట నాగ వెళ్ళి అయింది. తెల్లారంగా బిడ్డను తాగదోలిండు. భార్య వరుడు బ్రహ్మముడు ఇప్పకుండా భార్య వరదరు